Good evening, everybody. Welcome to VR Spoken English. ఈ క్లాస్‌లో మనం జస్ట్ ఇంట్రొడక్షన్ అసలు మా కోర్స్ ఎలా ఉంటుంది? ఆ కోర్స్‌లో మీకు మేమేం నేర్పించబోతున్నాము? అవి మాత్రమే ఈ సెషన్‌లో మనం ప్రతి పాయింట్ కూడా మీకు కావాల్సింది మీకెన్నో డౌట్స్ ఉండొచ్చు మేము చెప్పినప్పటికీ అవన్నీ కూడా ఇక్కడ మేము క్లారిఫై చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడొచ్చు. మిడిల్‌లో కూడా మీరు మాట్లాడాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని చెప్పేసి మీరు మాట్లాడుకోవచ్చండి. సో, మన క్లాసెస్ అన్నయి టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మళ్ళీ మా ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ ప్రెజెంట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడున్న నంబర్‌కి కానీ వాట్సాప్ చేయండి. లేదంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కాలీగ్స్‌లో కూడా షేర్ చేసుకోండి. వెళ్ళండి. వెల్కమ్ టు బీఆర్ ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్. మన ట్యాగ్ అండి. స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్. ఇదొక్కటి మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేస్తే మన గోల్ అన్నది రీచ్ అవుతాం. చూడండి చాలా మంది చెప్తూ ఉంటారు. నేను కొత్త బుక్ కొన్నాను. నేను వీడియో చూశాను. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని. ఇన్ని చేస్తే కాదండి. మాట్లాడాలి. ఇప్పుడు కుకింగ్ రావాలి అనుకోండి. వరల్డ్‌లో నంబర్ 1 బుక్ నేను ముందర పెట్టుకొని వండకుండా ఉంటే వస్తదా కుకింగ్? వండాలి. దాన్ని మాడగొట్టాలి. తర్వాత మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడొస్తదండి కుకింగ్. స్విమ్మింగ్ కూడా మంచి క్లియర్ వాటర్ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాము. అలా స్విమ్మింగ్ చేసేవాళ్ళని చూసుకుంటూ వస్తే మనకు రాదు గదా! మనం దిగాలి. మనం స్విమ్ చేయాలి. అంటే కుకింగ్ రావాలి అంటే కుకింగ్ చేయాలి. అంటే కుకింగ్ కమ్స్ బై కుకింగ్. స్విమ్మింగ్ రావాలి అంటే స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ కమ్స్ బై స్విమ్మింగ్. అదే విధంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి రావాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి. స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్. సార్ మిస్టేక్స్ పోతాయి. నాకు భయమైతది. నాకు రాదు. ఇవన్నీ ఎన్నో సమస్యలున్నాయి. అందుకోసమే మేము ఈ లైవ్ ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. వెళ్ళండి. మళ్ళీ నా పేరు భీమరాము. నాకు 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టీచింగ్‌లో. ఇప్పటికి నేను చాలా నంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. నా బుక్స్ అన్నీ కూడా లీడింగ్ బుక్ స్టాల్స్‌లో ఉంటాయి. అండ్ ఇది నా లేటెస్ట్ బుక్. నేను చాలా కంపెనీస్‌కి బుక్స్ రాస్తాను. అండ్ కొన్ని కంపెనీస్‌కి నేను ఎడిటర్‌గా కూడా నా సర్వీసెస్‌ని కాంట్రిబ్యూట్ చేస్తాను. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్‌లైన్ తీసుకుంటాను. గ్రామర్ కూడా మీద కూడా ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకుంటాను. ఇన్‌స్టిట్యూషన్స్ విజిట్ చేసి కూడా నేను క్లాసెస్ చెప్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నా గురించి తెలుసుకోవాలి. సో, 25 ఇయర్స్ నుంచి నేను ఎంతో మందికి నేర్పించాను, మాట్లాడారు. సో, మిమ్మల్ని కూడా నేను మాట్లాడిస్తాను. బట్ వాట్ ఈస్ వాట్ అన్నది చూద్దాం ఇక్కడ. అండి ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. థిస్ ఈస్ ఓన్లీ ఇంట్రొడక్షన్ సెషన్. మా కోర్స్‌లో మేమేం లెర్న్ చేయించబోతున్నాం అన్నది ఇక్కడ డిస్కస్ చేద్దాం ముఖ్యంగా. ఫస్ట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటున్నాం. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇంగ్లీష్ అంటే మనకు తెలుసు. ఒక లాంగ్వేజ్, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఒక గ్లోబల్ లాంగ్వేజ్ అది. ప్రపంచాన్ని రూల్ చేస్తున్న లాంగ్వేజ్ ఇది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? యెస్. మనం ఇతరులతో మాట్లాడతాం. ఇప్పుడు నేనున్నాను. మా పేరెంట్స్‌తో మాట్లాడతాను, నా ఫ్రెండ్స్‌తో మాట్లాడతాను, నా టీచర్స్‌తో మాట్లాడతాను, నా స్టూడెంట్స్‌తో మాట్లాడతాను, నా నైబర్స్‌తో మాట్లాడతాను. ఇలా మాట్లాడతాను కదా! ఆ మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజే స్పోకెన్ అంటాం. సో, మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఎంతో మందితో మాట్లాడాల్సొస్తుంది. ఎన్నో డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయండి. దాన్నే స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం. అంటే కాన్వర్జేషనల్ ఇంగ్లీష్. సో, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కాన్వర్జేషనల్ ఇంగ్లీష్. మన సంభాషణలలో, మన కాన్వర్జేషన్స్‌లో ఉపయోగించే ఇంగ్లీష్. అండ్ ఇక్కడ చూడండి, సార్ ఒకవేళ నేను క్లాస్ మిస్ అవుతే ఎలా? నేనేం చేయాలి? నాకు ఆ క్లాస్ మిస్ అవుతే నాకు ఇబ్బందవుతది. కొన్నిసార్లు నాకు అర్జెంట్ వర్క్ రావచ్చు. ఇలా అందరికీ ఉంటుందండి సమస్య. సో, అందుకోసం అని చెప్పేసి ఒక వండర్‌ఫుల్ ఐడియాతో వచ్చాము. ఏందంటే లైవ్ వీడియో. ఆల్రెడీ ఇది రికార్డ్ చేస్తున్నాం కదా! ఈ లైవ్ వీడియోని మీకు షేర్ చేస్తాను. ప్రతిరోజు చేస్తాను. మీరు మిస్ అయినవి లైవ్ వీడియోలో చూసుకోవచ్చు.
ఒకవేళ నేను చెప్పినప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ రాలేదు. అప్పుడు కూడా మీరు ఆ లైవ్ వీడియో దగ్గరికి వెళ్లి ఈజీగా చూసుకోవచ్చు. అండ్ పీడీఎఫ్ ఫైల్స్ కూడా పంపిస్తాం. మాది మెటీరియల్ ఉందండి. ఎక్స్‌క్లూజివ్ మెటీరియల్. అండ్ మళ్ళీ దాని పీడీఎఫ్ ఫైల్ కూడా షేర్ చేస్తాం మన గ్రూప్‌లో. అండ్ మూవింగ్ ఆన్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదో మనం డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది ఒక స్కిల్. ఒక స్కిల్ రావాలి అంటే మనకి కావాల్సింది ఒక ఫార్ములా. అదే అండి 5 ఫార్ములా. ఒకప్పుడు 3 ఫార్ములా ఉండేది. ఇప్పుడు 5 ఫార్ములా అప్‌గ్రేడ్ అయిపోయింది చూడండి. ఫార్ములా కూడా అప్‌గ్రేడ్ అయిపోయింది. అప్‌డేట్ అవుతూనే ఉంది. ఆ 5 ఫార్ములా మీ చేతిలో ఉంది. ఆ 5 ఫార్ములాని మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాదండి. ఏ స్కిల్ అయినా డాన్సింగ్ అయినా, హ్యాండ్ రైటింగ్ అయినా, సింగింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, ఏ స్కిల్ అయినా సరే మీకు 100కి 100% వస్తుంది. ఆ 5 ఫార్ములా సక్సెస్‌ఫుల్ పీపుల్ మళ్ళీ ఈ ఫార్ములాని స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకొని సక్సెస్‌ఫుల్ పీపుల్ అయ్యారు. ఆ 5 ఫార్ములా ఏంటో చూద్దాం. చూడండి ఫస్ట్ డి డెడికేషన్, సెకండ్ డి డిసిప్లిన్, థర్డ్ డి డిటర్మినేషన్, ఫోర్త్ డి డ్రీమ్, ఫిఫ్త్ డి డెడ్‌లైన్ అండి. ఇవి మనకు తెలుసు. వాస్తవానికి దీని గురించి మనం బాగా తెలుసుకోవాలి ఇంకా. డెడికేషన్ అంటే అంకితభావం. మన టైంని మనం కేటాయించాలి. మన ఎనర్జీని స్ స్ ఇది చేయాలి. మన ఎఫర్ట్స్ పెట్టాలండి. అది డెడికేషన్. సో, మీ టైము, మీ ఎనర్జీ, ఎఫర్ట్స్ పెట్టండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. అండ్ డిసిప్లిన్ అంటే ఏంటి? యెస్. డూయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైమ్ ఇన్ ద రైట్ వే. డూయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైమ్ ఇన్ ద రైట్ వే అంటే సరైన పనిని సరైన సమయానికి సరైన విధానంగా చేసేదే డిసిప్లిన్ అండి. సో, మీరు సరైన పని చేస్తున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం. సరైన టైంలో చేయాలి. సరైన టైంలో అంటే ఏంటిది? తినే టైంలో తినండి. అంతేకాని ఇట్లా తినుకుంటూ, అట్లా అది చేసుకుంటూ 2 యాక్షన్స్ ఎప్పుడు చేయొద్దండి. బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. స్పోకెన్ ఇంగ్లీష్ హోంవర్క్ చేయాలి అనుకుంటే చేయండి. అక్కడ అది, ఇక్కడ ఇది 2 ఎప్పుడు చేయొద్దు. సరైన టైంకి మీ వర్క్స్ అన్నీ చేయండి. అదండి డిసిప్లిన్ అంటే. అది కూడా సరైన వేలో చేయాలి. ఏదో మనం చేశాము, అయిపోయింది అంటే కాదు. ఉత్త ప్రాక్టీస్ చేశామంటే కాదు. ఆ ప్రాక్టీస్ అన్నది పర్ఫెక్ట్‌గా చేయాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ అంటే పట్టుదల. మనం ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాం ఇక్కడ. ఆ విషయాలు నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు కావచ్చు. అన్నీ ఈజీగా ఉండవు. అన్నీ టఫ్‌గా ఉండవు. అన్నీ ఒకే రకంగా ఉండవు. ఏదో ఒక దగ్గర మనం ఇబ్బంది పడతామండి. 100% ఇబ్బంది పడతాం. సో, అప్పుడు మీరు యెస్. ఎగిసిపడే కెరటం నాకు ఆదర్శం అన్నట్లు సో, కింద పడినప్పుడు మళ్ళీ లేయాలి. మళ్ళీ ఆ యొక్క ఛాలెంజ్‌ని ఎదుర్కోవాలి. దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలండి. డిటర్మినేషన్ అదే. అది మీకు కంపల్సరీగా ఉండాలి. ఒక స్కిల్ రావాలి అంటే. నెక్స్ట్ డి ఫర్ డ్రీమ్. మనకొక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమే యెస్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్. అందుకోసమే మీరందరూ మీ అమూల్యమైన టైమ్‌నిచ్చారు. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో, మనకి ఒక డ్రీమ్ ఉంది. యెస్. ఆ డ్రీమ్ ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం. నెక్స్ట్ డెడ్‌లైన్. ఆ డ్రీమ్‌ని మళ్ళీ ఎన్ని రోజుల్లో మనం వేటాడాలి? ఎన్ని రోజుల్లో మన కలని నెరవేర్చుకోవాలని ఒక డెడ్‌లైన్‌ని కూడా సెట్ చేసుకోవాలి మనం. అందుకోసం అని చెప్పేసి మనం 45 డేస్ డ్యూరేషన్ అని పెట్టుకున్నాం. యెస్. ఆ 45 డేస్ కావచ్చు, కావాలంటే 50 డేస్ ఒక 5-10 డేస్ ఎక్స్‌టెండ్ చేసుకుందాం. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మీ అందరికి వచ్చిన తర్వాతే ఇది ఎండ్ అవుతది. వెల్ అండ్ మూవింగ్ ఆన్ ఈ 5 ఫార్ములా మీరు ఫాలో అప్ చేసుకోండి. యూ ఆర్ ద హీరో కాదండి. సూపర్ హీరో అవుతారు మీరు. సుప్రీం అయిపోతారు. ఆ స్కిల్‌లో. స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకోండి ప్రతి ఒక్క పాయింట్‌ని అక్కడ. వెల్ ఇక్కడ చూద్దాం. చూడండి మీకు క్లియర్ కట్ ఇమేజ్ వచ్చింది. సార్ మాకేం నేర్పించబోతున్నారు? యెస్. మీకు నేర్పించబోతుంది చూడండి. మనము మీతో పాటు నేను కూడా ఇక్కడున్నామండి. మనందరం ఇక్కడున్నాము. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి రావాలి.
ఈ ఫైనల్ స్టెప్ జయం జెండా, సక్సెస్ జెండా ఇక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి. సో, ఈ రూట్ అంతా నేను వేస్తానండి. ఇదంతా నేను వేస్తాను. ఇంక వెళ్ళాలి. వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అండ్ ఈ పిక్చర్ ద్వారా ఇంకొకటి మేము తెలియజేయాల్సిందేంటి అంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తామండి. A journey of 1000 miles begins with a single step. ఆ సింగిల్ స్టెప్పే, ఆ ఫస్ట్ స్టెప్పే అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది మన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్‌లో. సో, ఈజీగా ఈ రూట్ అంతా నేను వేస్తానండి. ఆ రూట్ ప్రకారంగా మీరు వెళ్ళాలి అంతే. వాక్ ఆన్ దిస్ పాత్ అంతే. ఈ పాత్ నేనేసేస్తాను. డిజైన్ చేశాం అలా కోర్స్‌ని. వెల్ అండ్ ఇంకా మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా చూడండి. బేసిక్స్‌తో స్టార్ట్ చేసుకొని, మళ్ళీ ఇంటర్మీడియేట్ లెవెల్ అంటే ఇంకా కొద్దిగా హై లెవెల్‌కెళ్ళి, తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ అండి. సో, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన పాయింట్స్ అయి డిస్కస్ చేసుకుందాం. అయి డిస్కస్ చేసుకునే ముందు మన ప్రీవియస్ బ్యాచ్‌లో మల్లయ్య సార్ గారని జెప్పేసి జాయిన్ అయ్యారు. మళ్ళీ వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మా కోర్స్ ఎలా ఉంది? సార్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యిండా లేదా? సార్‌తో పాటు ఇంకా కోర్స్‌లో జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ అందరూ అయ్యారా లేదా? సార్ ప్లీజ్ స్పీక్ సార్. గుడ్ ఈవెనింగ్ మిస్టర్ మల్లయ్య సార్. Sir, good evening, sir. యాహ్! Very happy to see you all. థాంక్ యూ. సో, సార్ ఇప్పుడు షేర్ చేసుకుంటారు. మన ప్రీవియస్ బ్యాచ్‌లోనే జాయిన్ అయ్యారు. బ్యాచ్ కూడా ఒక 5, 6 డేస్ క్రితమే ఎండ్ అయింది. సార్ ప్లీజ్ స్పీక్. సార్ మన మాతృభాషలో మాట్లాడితే కొంత బాగుండదు సార్. యాక్చువల్‌గా ఏంటంటే సార్ క్లాసెస్ బేసిక్ నుంచి మొదటి నుంచి అసలు ఇంత సింపుల్‌గా స్టార్ట్ చేశారేంటి అనుకున్నాను బేసిక్‌లో. కానీ ఆ క్రమంగా చూస్తుంటే అసలు మనం ఎక్కడ మిస్ అయ్యాం అనేది క్లియర్‌గా చూపిస్తున్నారు. అంటే ఎక్కడ మన కనెక్టివిటీ మిస్ అయింది. ఆ ఇంగ్లీష్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ మాట్లాడలేకపోతున్నాం అనేది ఒక ఫ్లో లాగా తీసుకెళ్ళడం జరిగింది. స్టెప్ బై స్టెప్. ఇది మాకు తెలుసు. ఇది మాకు తెలుసు. మేము ఈజీగా మాట్లాడుతున్నాం. అలా ఈజీ టు స్పీక్ నుంచి కాంప్లెక్స్ వరకు మనకు తెలియదు అనకుండానే సార్ చెప్పేస్తున్నారు. అలాగే టెన్షన్ పెట్టే అసలు టెన్షనే లేదు. చాలా ఈజీ ఇది టెన్సా అనే విధానం తెలియకుండానే సార్ పరిచయం చేస్తున్నారు. అది చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఒక పీడీఎఫ్ ఇస్తున్నారు. క్లియర్‌గా పీడీఎఫ్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్ ఇస్తున్నారు. రికార్డింగ్ వీడియో ఉంటది. ఒకవేళ ఆ రోజు ఏమన్నా అర్థం కాకుండా మళ్ళొకసారి చూస్తే ఈజీ అవుతది. దాంతో పాటు ప్రతిరోజు సార్ అందరిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు అందరూ మాట్లాడాల్సిందే. ప్రతి 1 మినిట్ ఒక 1 మినిట్ మాట్లాడాలి. అంటే ఆ రోజు కంపల్సరీ అందరూ 1 మినిట్‌లో మాట్లాడాలి. స్పాంటేనియస్‌గా టాపిక్ ఇస్తున్నారు. ఆ టాపిక్‌తో ఏంటంటే ఈజీగా వి కెన్ స్పీక్ ఈజీలీ. వెన్ వి కంప్లీటెడ్ ఆఫ్టర్ 45 డేస్ యాక్చువల్లీ we can improve ourselves. If we are teacher, we can improve our students, as well as if we have students in our house. What do we do? They will improve themselves. మన పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయొచ్చు. మనం టీచర్స్ అయితే పిల్లల లాంగ్వేజ్‌ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. కానీ నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే అసలు పిల్లలకు ఎలా చెప్పాలన్నది చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆ సార్ 40 డేస్ క్లాస్ తర్వాత సార్‌తోని మాట్లాడాను. సార్ నాకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అసలు ఎలా చెప్పాలని ఒక ఇబ్బంది ఉండే. బట్ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసుకొని ఆ 40 పీడీఎఫ్స్‌ని తీసుకొని ఒక క్లియర్‌గా చెప్పగలుగుతున్నాం. ఐయామ్ సో థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ టు రాము సార్. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ టు attend those classes. It's very useful to us, sir. Thank you so much. వాస్తవంగా దీని వెనక లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో సార్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్లాసెస్ బేసిక్ నేర్చుకుంటే we can do everything. We can improve our language easily. Thank you, sir. Thank you for giving this opportunity to me. Thank you. Yeah, it's my pleasure, sir. I also thank you very much for sharing your experience.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ టైమ్ అండ్ పేషెన్స్. మళ్ళీ సార్ చెప్పారు కదా! తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. సార్ ఇన్ని డౌట్స్ ఉన్నాయి, అన్ని డౌట్స్ వచ్చేవి. మీ క్లాసెస్ విన్న తర్వాత అసలు ఒక్క డౌట్ కూడా నాకు వాస్తవంగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా మీరున్నారు నాకు క్లారిఫై చేయడానికి అని చెప్పారు. సో, సార్ మాటల ద్వారా మీకు అర్థమైంది. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పర్సనల్ కేర్ తీసుకుంటాము. ఇంతకుముందు సార్ చెప్పారు కదా! యెస్. ఒక లెవెల్ వైస్‌గా డివైడ్ చేస్తాము. టోటల్‌గా 7 లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడిస్తాను. అప్పుడు అందరూ మాట్లాడిన తర్వాతే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాం. ఈ లెవెల్ వైస్‌గా డివైడ్ చేయడం వల్ల చూడండి ఫియర్, మిస్టేక్స్ అసలు భయపడతారు చాలామంది. సార్ ఇంగ్లీష్ అంటే నాకు భయం. యెస్. ఎందుకు భయం? ఇంగ్లీష్ ఒక దయ్యమా భయపడడానికి? కాదు కదా! సో, ఇంగ్లీష్ అంటే భయం ఎందుకంటే మిస్టేక్స్ పోతాయేమోనని భయపడుతూ ఉంటారు చాలామంది. అందుకోసం అని చెప్పేసి ఈ 7 లెవెల్స్‌గా డివైడ్ చేయడం జరిగింది మన కోర్స్. ఇక్కడ ఇంకా మీకు మాక్సిమం మిస్టేక్స్ జరగవు. ఎందుకు అంటే ఒక లెవెల్ కంప్లీట్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతే సెకండ్ లెవెల్‌కి వెళ్తాం. అప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతే థర్డ్ లెవెల్. ఇలా ఎప్పటిదప్పుడు రివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫోర్త్ లెవెల్‌కి వెళ్ళాలనుకోండి 1, 2, 3 ఇవన్నీ రివిజన్ చేసుకొనే మనం ఫోర్త్ లెవెల్‌కి వెళ్తాం. అండ్ ఇక్కడ చూడండి మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ ఎలా జరుగుతాయంటే ముఖ్యంగా ఎంటీఐ అంటే మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయన్స్ మాతృభాష ప్రభావితం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతాయి. సో, ఈ మాతృభాష ప్రభావితం పోవాలి అంటే మనం ట్రాన్స్‌లేషన్ చేయడం ఆపాలి. చాలామంది అంటుంటారు. ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. థింక్ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని. 100% కరెక్ట్ అండి. మీరు తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్‌లోకి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీరు మిస్టేక్స్ చేస్తారు. అప్పుడే మాతృభాష ప్రభావితం. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి లెవెల్స్‌గా డివైడ్ చేశాం. సూపర్బ్‌గా ఈ లెవెల్స్ మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అదే చెప్తున్నాం ఇక్కడ ట్రూ ట్రాన్స్‌లేషన్. ట్రూ ట్రాన్స్‌లేషన్ చేయడానికి రాదు. అలా చేస్తే మనకి మిస్టేక్స్ ఒస్తాయి. సో, దాన్ని మనం టోటల్‌గా లెవెల్స్‌గా డివైడ్ చేసి క్లోజ్ చేసుకోబోతున్నాం. అండ్ డౌట్ క్లారిఫికేషన్స్. ఓకే అండి. 100కి 100% మీకు డౌట్స్ ఒస్తాయి. ఆ డౌట్స్ యెస్. ఈ సెషన్‌లో అడగొచ్చు. లేదంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది. మన స్పోకెన్ ఇంగ్లీష్‌ది. అక్కడ అడగండి. తర్వాత అక్కడ ఇబ్బందవుతే కూడా నాకు ఇండివిడ్యువల్‌గా మీరు వాట్సాప్ పెట్టండి. సార్ ఐ హావ్ సో అండ్ సో డౌట్ అని చెప్పేసి. ఇంకొకటేంటి అంటే సార్ బిజీగా ఉంటారేమో. సార్ ఈ డౌట్‌ని చిన్న డౌట్ అనుకుంటాడేమో. అసలు సార్ ఏమనుకుంటారేమో. ఇలా మీరు అనుకోవద్దండి. మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీకు డౌటొచ్చింది అంటే నేనేమనుకుంటానో ఫస్టు అది తెలుసుకోండి. డౌట్స్ ఎవరికొస్తాయి? లెర్నింగ్ చేసే వాళ్ళకొస్తాయి. మీకు డౌటొచ్చింది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆహా! మీరు లెర్నింగ్ చేస్తున్నారు అని. సో, డౌట్స్ ఉంటే అడగండి. కంపల్సరీగా మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా. వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? అంటే ఇక్కడ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు అంతగా ఇంపార్టెంట్? యెస్. మీ అందరికీ తెలుసు. మనం ఒక మంచి ప్రమోషన్ కావాలన్నా, మంచి డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అన్నా, ఒక మీటింగ్‌లో మనం పాల్గొని మాట్లాడాలన్నా, యెస్. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా గ్రోత్ కావాలి అంటే ఈ ఇంగ్లీష్ అన్నది తప్పనిసరి. ఇలా ఇంగ్లీష్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అందుకోసమని ఇంగ్లీష్ ఇంపార్టెంట్. యెస్. ఈ లాంగ్వేజ్ అన్నది ఈ వరల్డ్ వైడ్‌గా యూజ్ చేస్తారు కాబట్టి, మనం ఈరోజు ఇక్కడున్నాం. తర్వాత అమెరికా పోవచ్చు కదా! నాకు జస్ట్ 2 రోజుల క్రితం ఒకరు కాల్ చేశారు. "సార్ నా దగ్గర ఎన్నో డబ్బులున్నాయి. కానీ ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రావడం లేదు. నాకు పోవాలంటే భయమైతుంది. ఇప్పుడేం చేయాలి సార్" అంటే, "మేడం ఒక్క రోజులో, 2 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పియలేము. ఫస్ట్ అయితే పోయి రండి. చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్పు అప్పుడు చూద్దాం" అని చెప్పాను. చూడండి అన్ని డబ్బులుండి కూడా ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఆ డ్రీమ్ అనేది దూరం అయిపోతూ ఉంటది. వాట్ ఆర్ ద టాపిక్స్ అండి. ఇక్కడ ఏ టాపిక్స్ మేము చెప్పబోతున్నాం మా కోర్స్‌లో 45 డేస్‌లో. ఈ టెన్సెస్, గిన్సెస్ అవి ఇవి అని చెప్పి టెన్షన్ పెట్టను. మీకు నేర్పిస్తా. మళ్ళీ ఎట్లా అన్నది మత్తు ఇంజెక్షన్ ఇయ్యకుండానే మీకు మొత్తం జేపిస్తాను. మళ్ళీ డాక్టర్లు గూడా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. అది గూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు నీట్‌గా
టెన్షన్ లేకుండా ప్రతిదీ నేను నేర్పిస్తాను. బేసిక్స్ నుంచి వస్తానండి నేను. చిన్న చిన్న పదాల నుంచి స్టార్ట్ చేసుకొని సార్ గూడా మల్లయ్య సార్ గారు గూడా అదే అన్నారు. ఏంటి సార్ ఫస్ట్ చిన్నవి నేర్పిస్తున్నాడు మనకని. అదే అండి లెర్నింగ్ ప్రాసెస్. నోన్ టు అన్నోన్. తెలియనివి తెలుసుకోవాలి అని. తెలియనిచిన వాటి నుంచి తెలియనివి నేర్చుకోవాలి. డైరెక్ట్ తెలియనివి నేర్పిస్తే అది లెర్నింగ్ ప్రాసెస్ కాదు. లెర్నింగ్ ప్రాసెస్ నోన్ టు అన్నోన్. తెలిసిన వాటి నుండి తెలియని వాటిని నేర్చుకోవాలండి. సో, చిన్న చిన్న పదాలను నేర్పించి, ఆ చిన్న చిన్న సెంటెన్సెస్ ఫార్మేషన్ ఎట్లా రావాలి? సెంటెన్స్ ఫార్మేషన్ వల్ల మీ ట్రూ ట్రాన్స్‌లేషన్ ఇబ్బంది పోతది. తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ముందరికి తీసుకెళ్తాం. అంటే కోర్స్ డ్యూరేషన్ ఇంతకు ముందే చెప్పాము. 45 డేస్ ఉంటుంది. కావాలి అంటే మనం ఎక్స్‌టెండ్ చేసుకుందాం. తొందర ఏమీ లేదండి. ఇన్ని రోజులు స్పెండ్ చేస్తున్నాం. ఇంకా ఒక 5 డేస్, 10 డేస్ కావాలి అంటే ఎక్స్‌టెండ్ చేసుకుందాం. యెస్. అండ్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఏంటి? యెస్. మార్కెట్‌లో ఎన్నో బుక్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ బుక్స్. బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అందరితో ఉంది. అందరితో ప్రతి ఒక్కరితో ఉంది. అదేందంటే మన మైండ్ సెట్టే అండి. బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈస్ నథింగ్ బట్ అవర్ మైండ్ సెట్. ఇప్పుడు చూడండి నంబర్ 1 బుక్ నా చేతిలో ఉంది. కానీ నా మైండ్ సెట్ కరెక్ట్‌గా లేదు. ఏం లాభం అండి? నా మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉంది. ప్లస్ పాజిటివ్‌గా నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు బుక్ లేకపోయినా దాన్ని గెయిన్ చేసుకుంటా. సో, నేను చెప్పేదేంటి అంటే, మన మైండ్‌ని ఎప్పుడైతే కంట్రోల్‌లో పెట్టుకొని పాజిటివ్‌గా ఆలోచిస్తామో అదే అండి బెస్ట్ బుక్. అండ్ ఇక్కడ మీకు మా పీడీఎఫ్ ఫైల్ పంపిస్తాం కదా! దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. సో, పాజిటివ్ మైండ్ సెట్‌తో మా పీడీఎఫ్ ఫైల్స్‌ని ఎప్పటిదప్పుడు మీరు ఫాలో అప్ చేసుకుంటూ, రీడ్ చేస్తూ, స్టడీ చేసుకుంటూ ఉండండి. నంబర్ 1 బుక్ అండి. అండ్ స్పోకెన్ టిప్స్. అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్ ప్రతిరోజు కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ టిప్‌తో స్టార్ట్ చేసుకుంటాం మన క్లాస్‌ని. ఆ టిప్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకోండి. అదే విధంగా కొన్ని రోజులయిన తర్వాత ఫంక్షనల్ ఇంగ్లీష్ దగ్గరికి కూడా వెళ్తాం మనం. సమ్ డేస్. ఒక 20 డేస్ అయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్ ఆపేసి, ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఒకరిని ఒక ఫంక్షన్‌కి ఎలా ఇన్వైట్ చేయాలి? ఒకరు ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళకి యెస్ అని పొలైట్‌గా ఎలా చెప్పాలి? నో అని పొలైట్‌గా ఎలా చెప్పాలి? ఒకరిని ఇంకొకరికి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? ఇవన్నీ పాయింట్స్ కూడా మనం ఫంక్షనల్ ఇంగ్లీష్‌లో లెర్న్ చేసుకోబోతున్నాం. సో, ఈ కోర్స్‌లో మీకు ఇది కూడా కవర్ చేస్తున్నాం. అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ వర్సెస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండి. అదే మిస్టేక్. యెస్. ఇప్పుడు వాస్తవానికి నేను గూడా ప్రాక్టికల్‌గా ఏం చేశాను అంటే, బుక్‌లో ఉన్నయి నేను ఫాలో కాలేనండి. ఎందుకంటే, ఆ బాధ నాకు తెలియాలి. ఆ బాధ నాకు తెలియాలంటే అది నేను ప్రాక్టికల్‌గా చేయాలి. సో, నేనేం చేశాను ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకున్నా. నా మదర్ టంగ్ కాని లాంగ్వేజ్‌ని నేర్చుకున్నాను. ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు నేను వాస్తవానికి పడిన బాధలేంటి? ఎక్కడెక్కడ నేను బాధలు పడుతూ ఉన్నాను. ఇప్పుడు చాలామంది మీతో ఇంగ్లీష్ మాట్లాడించాననుకోండి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత ఏందంటే ఏమైనా మిస్టేక్స్ పోయినాయా? ఏమైనా మిస్టేక్స్ పోతాయా? 100% అండి. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు. నా మదర్ టంగ్ కాని లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అయ్యో! మాట్లాడేటప్పుడు ఆ నెక్స్ట్ వర్డ్ గురించి ఆలోచించడం. అది రాదు. ఆగాలి. లోపల బాధ. అయ్యో! నాకొస్తలేదా అని. ఏదో ఒక రకంగా ఏదో ఒక పదాన్ని వాడాము. వాడిన తర్వాత నెక్స్ట్ లైన్ మీద ఉండదు మన ఫోకస్. ప్రీవియస్ అరే! ఇంతకుముందు నేను ఆ లైన్ చెప్పాను. ఈ కాన్సంట్రేషన్ డిస్ట్రాక్ట్ అవ్వడం. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మెల్లగా మాట్లాడుతూ ఉంటాం. ఆ స్పీచ్ ఫ్లో అన్నది సెట్ కాదు. అవతల వాళ్ళేమనుకుంటున్నారు? ఇవన్నీ మన మైండ్‌లో ఉంటాయండి. ఇది నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను. సో, ఇది ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇది ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే మన మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవడానికి మనం లెవెల్‌లో ప్రతి లెవెల్‌లో ఇది ఇలా మాట్లాడాలి. ఇలా మాట్లాడడం వల్ల ఇది మిస్టేక్ అవుతుందని మనం క్లియర్ కట్‌గా నేర్చుకుంటాము. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆహా! ఇన్ని రోజులు నేను ఇట్లా అనుకున్నా. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది. సో, బ్రోకెన్ ఇంగ్లీష్‌కి బాయ్ చెప్పి
స్పోకెన్ ఇంగ్లీష్‌కి హాయ్, హాయ్ చెప్తామండి. ఆ లెవెల్స్‌గా డివైడ్ చేయడం వల్ల. స్టోరీస్. యెస్. కొన్ని స్టోరీస్ కూడా మీకు పంపిస్తాం. అది తర్వాత కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టోరీస్‌ని కూడా మీరు రీడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి లిస్నింగ్ అండి. ఒక లాంగ్వేజ్ రావాలి అంటే మనం వినాలి. సో, మీరు బాగా వినాలి. ఆ వినడానికి కూడా నేను కొన్ని వీడియోస్ పంపిస్తూ ఉంటాను. 7 డేస్ ఏమీ లేదండి. మనం బేసిక్స్ మీద ఫోకస్ పెడతాం. ఫస్ట్ 1 వీక్. ఇవి చిన్నవి, ఇవి నాకు వచ్చు, ఇవి నాకు తెలుసు అని అనుకోవద్దండి. యెస్. దానితోటే మీకు జర్నీ ఎలా తీసుకోబోతున్నానో అన్నది మల్లయ్య సార్ గారు చెప్పారు. ఆసమ్‌గా మన జర్నీ కంటిన్యూ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత. సో, రీడింగ్ కూడా చేయాలండి. సో, లిస్నింగ్ మీద టైమ్ స్పెండ్ చేయాలి. రీడింగ్ మీద టైమ్ స్పెండ్ చేయాలి. ఏమేం రీడ్ చేయాలి, ఏమేం వినాలి అన్నయి కూడా నేను చెప్తాను. అండ్ అబ్జర్వేషన్ అండి. అబ్జర్వేషన్ ఈస్ ఎ రిచ్ రిసోర్స్ ఆఫ్ లెర్నింగ్. మీ అబ్జర్వేషన్ హై లెవెల్‌లో ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. ఇంప్రూవ్ అవుతారు. అసలు సార్ చెప్తున్నదేంటి అని ఒక్కసారి నేను రాసిన సెంటెన్స్‌ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వచ్చింది. ఇంకొకటి కూడా నేను నోట్స్‌లో ఇస్తాను. ఏది రాదు అన్నదాన్ని బ్రాకెట్‌లో పెట్టి దాన్ని కొట్టేస్తాను. కామన్ మిస్టేక్ తెలిసిపోతుంది మీకు. సార్ బ్రాకెట్‌లో పెట్టి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారంటే అది రాదు. ఓకే. ఫైన్ అని చెప్పేసి ఈ విధంగా కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేటట్లుగా నేను చెప్తాను. అండ్ చూడండి ఇక్కడ స్టాండ్ అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడాలి. సార్ నాకేమీ రాదు. ఏం మాట్లాడాలి? అసలు ఎట్లా మాట్లాడాలి? యెస్. మీకు డైలీ ఒక లెసన్ నేను చెప్తానండి. డైలీ ఒకటే చెప్తాను. ఆ చెప్పిన లెసన్‌ని అద్దం ముందు నిలబడి మాట్లాడితే చాలు. అప్పుడు మీకు తెలుస్తుంది. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలండి. ఏమి ప్రయత్నించకుండా నాకు రాదు, ఏమి చేయకుండా నాకొస్తది, నాకొస్తుంది అన్నది కాదు. ప్రాక్టికల్‌గా చేసుకొని చూసుకోవాలి మనం. అద్దం ముందు నిలబడితే, ఆహా! నీవెంత భయపడి మాట్లాడుతున్నావు, నీవెంత స్మైల్‌తో మాట్లాడుతున్నావు, ఎంత కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నావు అని నీకు తెలుస్తుందది. నేను చెప్తే కాదది. నీ అంతకు నీకు తెలిస్తే ఓకే. రైట్. అదండి రియలైజేషన్ అన్నది. సో, బీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ పీడీఎఫ్ రూపకంగా మీకు ప్రతిరోజు పంపిస్తాము. ఏ టాపిక్ ఆ టాపిక్. లెసన్ అయిపోయిన వెంబడే మీకు పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. అండ్ లైవ్ వీడియో వస్తుంది. అండ్ ఇంకొక వీడియో ప్రీ రికార్డెడ్ వీడియో వస్తుంది. దాన్ని మీరు యెస్. స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకోండి. అసలు వాట్ టు లెర్న్ మనం అసలు ఏం నేర్చుకోవాలి ఈ స్పోకెన్ ఇంగ్లీష్‌లో? ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలండి. సో, నేను పలికేటప్పుడు ప్రతి వర్డ్‌ని నేను పలికేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. తర్వాత వొకాబులరీ పదజాలం చిన్న చిన్న పదాలు ఇంతకుముందు నేను చెప్పాను కదా! మనం మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వర్డ్ రాదు. మనకొచ్చిన లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసింది కాబట్టి నాకొస్తది. యెస్. కానీ రాని వాళ్ళకి ఆ వొకాబులరీ దగ్గర ఇబ్బంది పడతారు. సో, అది నేర్చుకుంటాము. పిల్లర్ అండి అది. వన్ ఆఫ్ ద పిల్లర్స్ గ్రామర్. అంటే ఈ గ్రామర్‌లో మనకు కావాల్సిన రూల్సు, టిప్సు, గోల్డెన్ టిప్స్ అన్నీ నేర్చుకుంటాం. అండ్ దెన్ కొలకేషన్స్. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తాము. మనం చేసిన మిస్టేక్ ఏందంటే మనకొకటే తెలుసు. అరే! మిస్టేక్ అంటే గ్రామాటికల్ మిస్టేక్. అయ్యో! మిస్టేక్స్ రకరకాలుగా ఉంటాయండి. యూసేజ్ వాడుక మీద ఉన్న మిస్టేక్స్ ఉంటాయి. వొకాబులరీ మీద మిస్టేక్స్ ఉంటాయి. గ్రామర్ మీద మిస్టేక్స్ ఉంటాయి. కొలకేషన్స్ మీద గూడా మిస్టేక్స్ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు అంటే అది కొలకేషన్స్ మీదే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాతింగ్. ఇలా బాతింగ్ అని ఎవరైనా అన్నారనుకోండి, నేను రాంగ్ అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అరె! గ్రామాటికల్ మిస్టేక్ ఉన్నట్లుంది అని. కాదండి. ఇక్కడ కొలకేషన్స్ మిస్టేక్ ఉంది. ఏంటి కొలకేషన్స్? కొలకేషన్స్ అన్నది ఈ రోజుల్లో అందరూ తప్పక తెలుసుకోవాలి. మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలి అంటే. ఏంటి కొలకేషన్స్ అంటే కరెక్ట్ కాంబినేషన్ అండి. డూ, బాతింగ్ ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. బాత్‌కి డూ రాదు. బాత్ అన్న వర్డ్‌కి టేకొస్తుంది. ఇది కరెక్ట్ కాంబినేషన్. మళ్ళీ ఇంగ్ గూడా రాదు. ఇదండి. సో, ఇది కరెక్ట్ కాంబినేషన్. టేక్ ఏ బాత్. ఇది కొలకేషన్స్. ఇలా ఎక్కడెక్కడ మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తామో అన్నది కూడా కరెక్ట్ కాంబినేషన్. ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. ఇది కరెక్ట్ కాంబినేషన్ అని చెప్పి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి
సార్ నాకు ఇంగ్లీష్ వస్తుందా? నాకు ఇంగ్లీష్ నేర్పించండి. యెస్. కరెక్టే అండి. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే యెస్. అతన్నడుగుతాను. సార్ మంచిగా నేర్పించండి సార్ కొద్దిగా ఏమనుకోకండి సార్ నేను అవి ఇవి అడుగుతాను. నేను పర్ఫెక్ట్‌గా చేయకపోయినా యెస్. వాస్తవం అండి. సో, మీకు కూడా ఈ కంపల్సరీగా లోపల మీరు అనుకుంటూ ఉంటున్నారు. యెస్. కంపల్సరీగా మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకొని స్లోగా, స్టడీగా, సేఫ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా లర్న్ చేసుకుందాం. కానీ మీ నుంచి నాకు కావాల్సింది ఏంటి అంటే రెగ్యులారిటీ. రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అటెండ్ కాకపోతే అప్పుడు లైవ్ వీడియో వాచ్ చేయండి. నెక్స్ట్ పంక్చువాలిటీ. యెస్. మన క్లాస్ ఎవ్రీ ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అవుతుందండి షార్ప్‌గా. 7:30 నుండి 8:10 ఇంక ఇవే ఫిక్స్‌డ్ టైమింగ్స్ ఇంక మార్చం. ఎందుకంటే ఒకసారి మార్చి ఇంకోసారి మారుస్తే ఇబ్బందవుతది. సో, ఇది కంపల్సరీగా ఆ 40 మినిట్స్. తర్వాత అసైన్‌మెంట్స్. అసైన్‌మెంట్స్ కూడా చాలా లిమిటెడ్‌గా, క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఇస్తాము. ఈ అసైన్‌మెంట్స్‌ని కేవలం రాయడం మాత్రమే కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అని జెప్పేసి ఎక్కడికెళ్ళినా నేను చూసేదేంది అంటే రాస్తూ ఉంటారు. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం, అక్కడ రాస్తుంటారు. ఇంగేంది రిటెన్ ఇంగ్లీష్ అయితది. కాబట్టి మీకిచ్చే అసైన్‌మెంట్స్ ఆడియో రికార్డింగ్ చేయమని జెప్తాము. మాట్లాడడం కదా! వీడియో మేకింగ్ చేయమని జెప్తాము. వీడియో ముందర నిలబడి సార్ నాకు భయమైతది. యెస్. భయమైతది. ఆ భయాన్ని తొలగించడానికే వీడియో మేకింగ్ జేస్తున్నాం. యెస్. మీ వీడియో మీరే చూసుకోండి. ఒకరికి చూయించొద్దండి. షేర్ జేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు మీకు దెలుస్తది. మీరు నిజంగా ఎంత మాట్లాడారు ఏంటి అన్నది. అండ్ ఇండివిడ్యువల్‌గా మీ అసైన్‌మెంట్స్ నేను చెక్ చేస్తాను. మీ అసైన్‌మెంట్స్ ఆడియో క్లిప్ ఉంటే ఆడియో క్లిప్ పంపించండి. వీడియో పంపించండి. యెస్. వీడియో మీ ఇష్టం ఉంటే పంపించండి. లేకపోతే లేదు. ఎందుకంటే అది పర్సనల్. సో, ఇట్స్ అప్ టు యూ. జెంట్స్ మాత్రం ఖచ్చితంగా పంపించాలి. లేడీస్ మాత్రం ఇట్స్ అప్ టు యూ. అండ్ ఆ రిటెన్ వర్క్ కూడా ఉంటది కదా! ఆ రిటర్న్ వర్క్‌ది ఇండివిడ్యువల్‌గా నాకు పంపించండి. నా వాట్సాప్ నంబర్‌కి పంపించండి. ఇండివిడ్యువల్‌గా మీరు పంపించండి. గ్రూప్‌లో పంపించొద్దండి. గ్రూప్‌లో పంపించింది ఏందంటే వాళ్ళు ఆహా! రైట్, రైట్, రైట్. స్కోప్ ఉంటదండి కొద్దిగా. యెస్ సార్. ఇది నాకు కొద్దిగా అర్థం కాలే. ఈ మేడం ఏమో చేసింది. నేను రాసేస్తా అని అనుకుంటారు. యెస్. కొన్ని సందర్భాల్లో వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గ్రూప్‌లో మీరు పంపించారనుకోండి. ఒకవేళ మీవేమన్నా మిస్టేక్స్ ఉంటే అందరికి తెలుస్తది. బాగోదది. అందుకోసమని ఇండివిడ్యువల్‌గా పంపిస్తే మీవి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో నేను ఓపెన్‌గా, సాఫ్ట్‌గా ఇది ఇలా రాకూడదు, ఎందుకు రాకూడదు, ఏది రావాలి, ఎందుకు రావాలి అన్నది కూడా నేను చెప్తానండి. ఇలా. అండ్ సంబడి ప్లీజ్ క్లిక్ ఫోటోస్. ఫోటోస్ తీసుకోండి. ఈ సెషన్ అయిపోయిన వెంబడే మన వాట్సాప్ గ్రూప్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ గ్రూప్‌లో ఒకసారి షేర్ చేయండి. సో, 100కి 100% అండి. మీ చేత నేను ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. అండ్ మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని డ్రీమ్ ఉంది. మీ అందరి డ్రీమ్‌ని రియాలిటీ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ నుండి నాకు కావాల్సింది ముఖ్యంగా ఇదండి. రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, అసైన్‌మెంట్స్ చేయడం. లిమిటెడ్ అసైన్‌మెంట్సే ఇస్తాను నేను. ఏదో ఎక్కువగా అసైన్‌మెంట్స్ ఇచ్చి ఎప్పుడు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను. సో, ఐ ఆస్క్ ఎవ్రీబడీ యెస్ క్లిక్ ఫోటోస్ అండ్ టుమారో నుంచి లెసన్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఇంట్రడక్షన్ అసలు మన కోర్స్ ఏంటి? మేమేం చెప్పబోతున్నాం? అన్నది ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో, మీ పాయింట్స్ అన్నీ గూడా క్లారిటీ వచ్చాయనుకుంటాను. ఎక్కడ ఎవరికీ కూడా ఇంకెలాంటి డౌట్స్ లేవు అని ఇంగ ఫీజ్ అని మీ మైండ్‌లో ఎన్ని విన్నా కూడా అందరికీ గూడా ఫీజ్ అని ఉంటుంది. ఫీజ్ ఓకే అండి. ఒక 3, 4 డేస్‌లో ఫీజ్ పే చేయండి. మీ ఇష్టం. 7 డేస్ అయినా పర్వాలేదు. 3 డేసెస్ ఇప్పుడు పే చేయాలనుకుంటే ఈరోజు చేయండి. లేదంటే టుమారో అలా 7 డేస్ వరకి మీ ఇష్టమండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. నచ్చకపోతే దయచేసి జాయిన్ కావద్దు. ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నచ్చకపోతే జాయిన్ కాకుండా ఇచ్చారనుకోండి మీరిచ్చిన అమౌంట్ నాకు ఉంటదు. మీకు వేస్ట్ అవుతుంది. అందుకోసమనే మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఏదో నేనిది ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి తీసుకుంటున్న లెసన్స్ కాదు. 25 ఇయర్స్ నుంచి ఎంతో మందికి నేర్పించాను. మాట్లాడారు కాబట్టి నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేర్పించిన వాళ్ళు మాట్లాడకపోతే నేను ఎలా కంటిన్యూ చేయగలను? అసల ఆ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. సో, ఇంతకుముందు మా సెషన్స్ జాయిన్ అయిన వాళ్ళు, మా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు రియల్‌గా సూపర్బ్‌గా మాట్లాడుతూ ఉన్నారు.
కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. మళ్ళీ ఓపెన్‌గా కూడా చెప్పాలి నేను. ఇబ్బంది ఎందుకు పడ్డారు అంటే ఇదే అండి. రెగ్యులారిటీ లేకపోవడం, పంక్చువాలిటీ లేకపోవడం, అసలు అసైన్‌మెంట్స్‌ని వదిలేయడం. జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. కేవలం 40 నిమిషాలు నా వీడియో విని మీకు ఇంగ్లీష్ వస్తది అంటే అపోహ మాత్రమే. వీడియో వినాలి. అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అసైన్‌మెంట్స్ కూడా చేయాలి. అసైన్‌మెంట్స్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మళ్ళీ మనం టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. మళ్ళీ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీ కాలీగ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంగ్లీష్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న నంబర్‌కి ఫోను చేయమని చెప్పండి. లేదంటే వాట్సాప్ చేయమని చెప్పండి. ఇంకా జాయిన్ అవ్వడానికి టైం ఉంది. ఎందుకంటే మనం ఇంకా కోర్స్‌ని ఈరోజు స్టార్ట్ చేయలేదు కదా! సో, ఇంట్రొడక్షన్ సెషన్ మాత్రమే ఈరోజు ఇచ్చాము. అండ్ ఈ యొక్క ఇంట్రొడక్షన్ సెషన్ ఎలా ఉంది అన్నది కూడా మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరొకసారి మెసేజ్ పెట్టండి. అసలు ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ ఎలా ఉంది అన్నది కూడా మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఒకసారి షేర్ చేసుకోండి. అండ్ హియర్ వుడ్ సమ్‌వన్ లైక్ టు స్పీక్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్‌లీ 40 మినిట్స్ ఉంటుందండి. ఇంగ తర్వాత ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా కూడా మనం టైమ్ స్పెండ్ చేయకు. ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? వుడ్ సమ్‌వన్ లైక్ టు స్పీక్? యాహ్! సార్ ప్లీజ్ కిషన్ సార్. ప్లీజ్ స్పీక్. Sir, good evening. Yeah, Good good evening evening. to Bhimaraj sir and my team. Yeah. Sir, I'm working as a teacher, school assistant English. Recently, I got promotion, sir. Okay. So there is a lag in my spoken English where I'm feeling vocabulary, sir. Okay, fine. We So will there is a so I want to learn as a fluent English. That's main cause to join in this group, sir. 100% మీకు ఫ్లూయెన్సీ వస్తుంది సార్. మీరు ఇక్కడ చెప్పినయి ఫాలో అప్ చేసుకోండి.